నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బసవతారక నగర్ ప్రాంతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక శ్రీ కోట మైసమ్మ సహిత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆలయ వ్యవస్థాపకులు పసుపులేటి గోపికిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హరే కృష్ణ 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 హరే హరే అనే నామస్మరణతో ఆలయం అంతటా భక్తి తరంగాలు వ్యాపించాయి. సందర్భంగా ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించగా వాతావరణం భక్తిమయంగా మారింది. ప్రత్యేక ఆకర్షణగా చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో పాల్గొని సందడి చేశారు. వారి అందమైన వేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం సాంప్రదాయంగా ఉట్టికొట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది. విజేతలకు ప్రత్యేక బహుమతులు అందచేయగా పిల్లల ఉత్సాహం మరింత పెరిగింది. ఈ ఉత్సవాల్లో కుమార్, లోకేష్, కృష్ణ, సుధాకర్, కిషోర్, లింగం, రాకేష్, కైలాస్, సన్నీ, కార్తిక్, అజయ్, విష్ణు, చేతన్, సాత్విక్, అనిరుద్, సాయి, మనీష్, లిఖిత, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. कृष्णं वंदे हरे कृष्णा अनिरुद्ध श्री कोट मैसम्म सहित लक्ष्मी नरसिंहस्वामी देवालयं बसवतारक नगर आध्वर्यंलो ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఘనంగా రాధాకృష్ణ ప్రతిమలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి చిన్న పిల్లల్ని రాధాకృష్ణ వేషధారణలో వాళ్ళకి ఈ రోజు వేషధారణలు వేయడం జరిగింది. అలాగే ఉట్టికొట్టడ కార్యక్రమం కూడా నిర్వహించి రాధాకృష్ణ వేషధారణ చేసిన వారికి బహుమతి ప్రదానం చేయడం కూడా ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా నా భారతదేశంపై, రైతాంగంపై, పాడి పంటలపై ఉండి పశు సంపద పెరిగి అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి వారిని ప్రార్థిస్తూ హిందూ బంధువులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.